ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్రెస్ఫీడ్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. క్రిస్మస్ డివోషన్స్లో భాగంగా ఈరోజు మనం మన సంఘ సభ్యులు పెద్దలు శ్రీమతి ఎం విజయలక్ష్మి దేవపుత్రానందం గారు ద ప్రాఫెసీస్ ఆఫ్ ప్రాఫిట్స్ అబౌట్ ది బర్త్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు జననం గురించి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల గురించి మనకు తెలియజేస్తారు. సందేశాన్ని ఆవిష్కరించే ఈ చక్కటి క్రిస్మస్ గీతాన్ని ముందుగా విందాం.
ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము ప్రభా. ఇదిగో తండ్రి, మరి ఈ యొక్క ఉదయకాలంన మాకు ధ్యానించటకై ఇచ్చినటువంటి మీ యొక్క వాక్యం బట్టి మీ పాదంలో కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. అడ్వెంట్ సీజన్లో ఎంటర్ అయినటువంటి మేము ప్రభా, ఇదిగో తండ్రి, మీ యొక్క జననం గురించి ధ్యానించుంటుండగా ప్రభా, అందులో ఉన్నటువంటి మర్మములను మేము గ్రహించుకొని దాని ప్రకారంగా జీవించే కృపను మాకందరికీ దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము ధ్యానించుకోవడానికై ఏర్పాటు చేసినటువంటి వాక్యము, ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో మరి క్రీస్తు జనన మరణ పునరుత్థానములను మరి ప్రవచించినటువంటి ప్రవక్తల గురించి మనం ఇక్కడ ధ్యానించడానికి మనము ఎన్నుకున్నటువంటి వాక్యము మీకా ప్రవక్త వ్రాసినటువంటి 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలోని నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలంను మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ఈ యొక్క ప్రవచనము మనం చూసినట్టయితే మరి మీకాలోనే కాకుండా మత్తయి సువార్త 2:5లో, మరి యెషయా 7:14లో, యోహాను 7:42లో మనము చూస్తుంటున్నాం. లూకా సువార్తలో కూడా ఈ యొక్క ప్రవచనాన్ని మనము గమనించగలము. మరి క్రీస్తు యొక్క మరి జనన పునరుత్థానములను మరి ముందుగానే మరి ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రకారాన్ని బట్టి క్రీస్తు యేసు మరి ప్రవచనాల ప్రకారంగా మరి బెత్లెహేములో జన్మించాడని మనకు తెలియజేయబడుతుంది. ఈ యొక్క బెత్లెహేము యెరూషలేమునకు 10 కిలోమీటర్ల దూరంలో దక్షిణంగా ఉన్నటువంటి గ్రామము. ఈ యొక్క ఎఫ్రాతాని మరి మీకా ప్రవక్తలో మనం చూస్తున్నట్టుగా ఆ యొక్క పట్టణము ఒక జిల్లా ప్రాంతం. అందులోనే చిన్న కుగ్రామమైనటువంటిది బెత్లెహేము. మరి ఆ యొక్క అందులో నుంచి రాజు రానయ్యున్నాడని మరి మీకా ప్రవక్త ప్రవచిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. ఆ యొక్క రాజే యేసుక్రీస్తు ప్రభు. మరి ఇతడు క్రీస్తు జన్మించక ముందే 100 సంవత్సరాల క్రితము ప్రవక్త ద్వారా మరి క్రీస్తు జననం గురించి, తన యొక్క జన్మ స్థలాన్ని గురించి, తన యొక్క జననం గురించి ప్రవచించినట్లుగా చూస్తుంటున్నాం. మరి యెషయా ప్రవక్త కూడా 7:14లో, లూకా 2:1-4లో, మరి మత్తయి సువార్త 2:12లో మరి యొక్క ప్రవక్తలు ప్రవచించినటువంటి ఈ యొక్క ప్రవచనాలు నెరవేరినట్లుగా మనము గమనించవచ్చు. ప్రవక్తల ప్రవచనం ప్రకారంగా యేసుక్రీస్తు బెత్లెహేము నందు జన్మించాడు. బెత్లెహేము ఒక చిన్న పట్టణము. ఆ పదం నాకు అర్థము, బెత్లెహేము అంటే రొట్టెల గృహం అని అర్థం. బెత్లెహేము ఇశ్రాయేలీలకు ఒక ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి పట్టణము. దావీదు పట్టణంగా కూడా దాన్ని పిలువబడుతూ ఉంది. మరి దావీదు వంశం నుండి మెస్సయ్య జన్మిస్తాడని యూదులు ఎదురు చూస్తున్నటువంటి సమయము. వారి ఆశలను, ఎదురుచూపులను నెరవేరుస్తూ యేసు బెత్లెహేము నందు జన్మించినట్టుగా మనము మరి ప్రవచనాల ద్వారా మరి నెరవేరినట్టుగా చూస్తుంటున్నాం. మరి ఆ సమయంలో మరి ప్రవక్తలు ఎందుకు ఆ విధంగా ప్రవచించారని మనం ఆలోచించినట్టయితే, మరి ప్రవక్తలు ప్రవచించిన సమయంలో అధికారులు, ధనవంతులు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు ఇశ్రాయేల్ జనాంగాన్ని అణచివేతకు గురి చేసినట్టుగా చూస్తుంటున్నాం. అంతేకాకుండా మరి ఆ ఇశ్రాయేల్ జనాంగము మరి దేవునికి వ్యతిరేకంగా మరి ప్రవర్తిస్తూ పాపంలో ఉండి వ్యభిచారము, విగ్రహారాధన చేస్తూ ఉన్నటువంటి సమయంలో మరి యూదా జనాంగం కూడా వారిని మరి అనుసరిస్తూ
వారు కూడా పాపంలో ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. అటువంటి పరిస్థితులలో మరి అణచివేతకు గురైనటువంటి జనుల ఎడల మరి యెహోవా దేవుడు మరి వారి ఎడల జాలి కనపరిచి ప్రవక్తల ద్వారా మరి ఒక కుగ్రామంలో నుండి వారిని ఏలుటకై రాజుగా మరి ఒకరిని పంపిస్తానని ప్రవక్తల ద్వారా ప్రవచించినట్టుగా మరి ఇక్కడ మనకు అక్కడి పరిస్థితులను బట్టి మనము గ్రహిస్తుంటున్నాం. మరి ఎందు నిమిత్తం ప్రవర్తించారంటే మరి వారికి బుద్ధి చెప్పడానికి ఇశ్రాయేల్ జనాంగానికి, తర్వాత వారిని గద్దించి వారి యొక్క గుణములను మరి చక్కపరచడానికి గాను మరి ఈ యొక్క ప్రవక్తలు ఎవరెవరంటే మరి యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, మీకా, మరి ఈ ప్రవక్తలు ఒక కుగ్రామంలో నుండి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని, యూదా జనాంగాన్ని మరి ఏలడానికి, వారిని రక్షించడానికి ఈ యొక్క చిన్న గ్రామంలో నుండి వస్తాడని మరి మీకా ప్రవక్త ప్రవచించినట్టుగా చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా మనం గమనించినట్టయితే యెషయా 7:14 చూసినట్టయితే కన్యక గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు, అనగా ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. కాబట్టి వారిని ఆదరించడానికి, వారిని రక్షించడానికి ఇశ్రాయేల్ జనాంగంను మరి యెహోవా దేవుడు తోడుగా ఉంటాడని మరి మీకా ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినట్టుగా చూస్తుంటున్నాం. మరి ఎఫ్రాతా అనేది మరి చూసినట్టయితే ఆ సమయంలో ఎఫ్రాతా నజరేతు అనే గ్రామంలో నుండి, అంటే తృణీకరింపబడినటువంటి గ్రామం నజరేత్ అనేది, అందులో నుండి మరి యేసుక్రీస్తు ప్రభువును మరి మరియ ద్వారా మరి లోకరక్షకుడుగా మనకు మరి ఈ లోకానికి యేసుక్రీస్తును మరి పంపినట్టుగా చూస్తుంటున్నాం. మన యొక్క పాపములను భరించడానికి, మనల్ని పాపం నుండి రక్షించడానికి మనకు తన యొక్క రక్తాన్ని చిందించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా మరి అందునిమిత్తమే యేసుక్రీస్తును మరి ఈ లోకానికి మరి పంపించి మరి మనలో ఉన్నటువంటి పాపములను మరి ఇశ్రాయేల్ జనాంగము ఏ విధంగా యూదా ఇశ్రాయేల్ జనాంగాలు ఏ విధంగా పాపంలో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి ఈ లోకానికి లోకరక్షకుడుగా ఏ విధంగా యేసుక్రీస్తు వచ్చి ఉంటున్నాడో అది మనం గ్రహించుకొని మనలో ఉన్నటువంటి మరి చెడుతనాన్ని, దుర్గుణాలను మనం సవరించుకొని మనము యేసుక్రీస్తుకు ఒక మరి నమ్మకమైనటువంటి వారుగా, మరి యేసుక్రీస్తుకు ఇష్టలైనటువంటి వారుగా మనం జీవించుటకు మనకు మరి ఈ యొక్క ప్రవక్తల ద్వారా మరి హెచ్చరింపబడుతూ ఉంటున్నాము. మరి ప్రవక్తలు ప్రవచించినట్టుగా మరి మనం కూడా మరి మనలో ఉన్నటువంటి పాపములను పశ్చాత్తాపపడి ఆ విధంగా మరి యేసుకు అనుకూలమైనటువంటి వారంగా జీవించడానికి మనకు తన యొక్క కృపను దయచేయునుగాక. బెత్లెహేము గ్రామమ సత్యమి లేకాయు నీ వందగాఢ నిద్రపై వేలుంగు తారలు కానేమి నిత్య జ్యోతి జ్వలించు నీతమి కేండ్ల భీతి వాంఛలి రాత్రి తీరే నీలో బెత్లెహేము పావన వత్సమ
సువార్త క్రిస్మస్ దూతల్ చెప్పంగా విందుము. మా యొద్ద నుండ రమ్ము మా ప్రభు